గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవరత్నాలని సంక్షేమ పథకాలని పెట్టారు. అసలు ఈ సంక్షేమ పథకాలు నిజంగా ఏమైనా ఉపయోగపడుతున్నాయా? మీకు తెలిసిన సంక్షేమ పథకాలు? పిల్లలకి అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, 45 సంవత్సరాల డబ్బులు, ఇవన్నీ మరి పేదలకు అవసరమే సార్. అవన్నీ మీ ఇంట్లో నీకేమన్నా వస్తున్నాయి? నాకు వచ్చినాయి. రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది 2 సంవత్సరాలు, తర్వాత ఫీజు రింబర్మెంట్ వచ్చింది, మరి 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి. నాకు ఆయన పింఛన్ వచ్చింది. మీకు మీ ఇంట్లో వచ్చినాయి అమ్మ? మీ ఇంట్లో వచ్చినాయి? పింఛను మా పిల్లలు చదువుకునే వాళ్ళు లేరుగా పింఛను. మాకు రైతు భరోసా డబ్బులు, డ్వాక్రా మహిళ డబ్బులు, రుణమాఫీ. మీ ఇంట్లో వచ్చినాయి? మా ఇంట్లో 2 పిల్లలు చదువుకుంటున్నారు. ఇళ్ళ స్థలం వచ్చింది, డ్వాక్రా డబ్బులు వచ్చినాయి, మళ్ళీ ఏమో ఇది వడ్డీ డబ్బులు వచ్చింది, అమ్మఒడి వచ్చింది. మీకేమన్నా వచ్చినాయా? ఏమొచ్చినాయి? 45 సంవత్సరాల డబ్బులు, డ్వాక్రా డబ్బులు, పెన్షన్. మీకు పెన్షన్ 2 సంవత్సరాల అమ్మఒడి, రైతు భరోసా. ఏంది ఓవరాల్ గా చంద్రబాబు జగన్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్ లో ఎవరు వస్తే మంచిది అనుకుంటున్నారు? మాకు జగన్ వస్తేనే మంచిది. ఎందుకని? ఎందుకంటే సౌకర్యం ఉంది. మా పేదల్ని కనిపెట్టిండు కాబట్టి ఈయన మాకు. చంద్రబాబు నాయుడు వస్తే డ్వాక్రా మహిళలను డెవలప్ చేస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని అంటున్నాడు. ఆయన దిగిపోయేటప్పుడు పసుపు కుంకుమ వేసిండు 3 సార్లు, అవి వడ్డీల కిందే పోయినాయి. ఇంకా మాకేమొచ్చినాయి అప్పుడు ఏమి రాలా. రాలేదండి ఆయన ఉన్నప్పుడు. అదేంది పెట్టుకుంటే ఎవరికైనా పెట్టుకున్నా తీసేసారు. జగన్ వచ్చినాక కార్డు వచ్చింది. మేము పోయే పని లేకుండా అన్ని వాళ్ళే ఇచ్చారు ఇంటికి వచ్చి. ఎవరికి వేస్తే రాష్ట్రం బాగుంటది? ఆడవాళ్ళకి అసలు ఎవరు మంచి చేస్తారు? మాకు జగన్ ఎందుకని డ్వాక్రా నేను డెవలప్ చేశాను అంటున్నాడు ఆయన. దిగిపోయేటప్పుడు పసుపు కుంకుమని పెట్టి అవి 3 ఎడతలు వేసిండు. అవి బ్యాంక్ ఇలా అప్పుంటే అయ్యే చెల్లేసుకున్నాం. మాకేం వచ్చినాయి? రైతులకు మేలు చేస్తా అంటున్నాడు. ఏం మేలు చేసేటప్పుడు రైతులకి రైతు భరోసా, పంట నష్టం ఎవరికి ఒకరికి ఇద్దరికి వేసింది. రైతు భరోసా అందరికి అందుతుంది, మొత్తానికి అందరు పేదలు అందరు రైతు భరోసా వచ్చింది. లంచాలు లేకుండా మా అకౌంట్కే వస్తున్నాయి, ఎవరి చేతిలో తీసుకోవట్లా. మాకు ఇంటికి ఏమైనా కానీ ఇంటికి వచ్చి రాస్తున్నారు, మేము బ్యాంకుకి పోయి తెచ్చుకుంటున్నాం. పిల్లలు ఇప్పుడు స్కూల్ పిల్లల గురించి మాట్లాడుకున్నాం. స్కూల్స్ మీరు ఎప్పుడన్నా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా? గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చూసారా? అప్పుడు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి? ఇప్పటికప్పుడు తేడా సార్. ఏం తేడా ఉంది? ఎందుకు లేదు తేడా? అప్పుడు ఏముంది, చిన్నపిల్లలు ఉన్నప్పుడు స్కూళ్ళలో మట్లో ఆడుకొని పిల్లలు. ఇప్పుడే అన్న జగన్ అన్న వచ్చాక స్కూల్లో పిల్లలకి బూట్లు, మరి స్కూల్ డ్రెస్సులు, వాళ్ళ బూట్లు కూలీలు, స్కూల్లో బెంచీలు అన్నీ తేడాగే ఉండి. ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూళ్ళు పోవాలన్నీ అప్పుడే ప్రైవేట్ స్కూళ్ళు బాగుంటాయి, అక్కడ పోతే బాగుండదు అనుకునేది. ఇప్పుడు ఏంటంటే ఇది చూస్తే దాని మీద కూడా ఇదే బెటర్గా ఉంది. గవర్నమెంట్ స్కూలే బాగుంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ దండగా అంటే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ చదవకుండా మేము ఎంతకాలం పేదలకి మాకు అందుబాటు ఉండదు కదా, మేము డబ్బు పెట్టి చదివలేం కదా. లేనోళ్ళు లేనట్టే ఉంచాలి, వాళ్ళ పైకి తేకూడదు. చంద్రబాబు నాయుడు ఏంటంటే అందరు చదువుకోవాలి, వాళ్ళు లేనోళ్ళు కదా, వాళ్ళు చదివించుకోలేరని ఆయన పెట్టిండు మాకు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఎస్సీలకి ఏం మేలు జరగదా? ఒక రోడ్డే ఇలా, అసలు నీళ్ళకి ఇబ్బంది, అసలు మాచర్లు అంతా తన్నుకొని చంపుకోవటమేను అని అంటున్నారు. మీకు తెలిసి నిజమా? ఎంతవరకు ఎట్టు మీ ఊర్లో ఎట్టుంది? అప్పుడే నరుక్కున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అప్పుడే నరుక్కున్నారు. ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఉన్నావు అప్పుడు గుర్తుని తెలుసు. ఇప్పుడే నరుక్కున్నారు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఆయనే మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ మొదలైద్ది. ఇప్పుడు అదే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఒక పక్కన, మళ్ళీ ఒక పక్కన బ్రహ్మారెడ్డి, ఇద్దరు ఈ ఊరు వాళ్ళు, ఐ మీన్ ఈ నియోజకవర్గం వాళ్ళే. ఎవరు వస్తే మంచిది? రామకృష్ణారెడ్డి గారు వస్తే బాగుంది. 4 సార్లు గెలిపించాము, అభివృద్ధే లేదు. ఈ ఒక్కసారి నాకు ఇస్తేనే కొట్టుకోసాకుండా చూస్తుండగా ప్రజల్ని. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నిటి కూడా దేనికైనా కానీ ఒక గొడవ లేకుండా అందరు సమాధానంగా అందరు కలిసిపోతున్నాం. రేపు ఆయన వస్తే వర్గాలు తెత్తడు, పేదోళ్ళని కుల వర్గాలని అన్ని తెత్తడు. వాళ్ళు వైసీపీలో వాళ్ళు అట్ట చేసిన వీళ్ళు ఇట్ట చేసిన గొడవలు పెడతాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు వచ్చాడు,
ఎప్పుడు 2013 2015లో వచ్చింది దుర్గి ఒకసారి వచ్చి సందకాడు వస్తే అందరం వెళ్ళి చూసి వద్దామని. ఆయన ఏమంటుండు, నేనున్నా మీ ఇష్టం అన్నాడు. అంటే ఎవరు నరుకొని సావాలి ఆయన పోతే ఇక్కడ. అప్పుడు మాట కూడా ఇప్పుడు మాకు గుర్తుంది. ఇప్పుడు ఆయన ఉండబట్టి రామకృష్ణారెడ్డి గారు ఉండబట్టి ఈ నియోజకవర్గంలో గొడవలు లేవు, ఏ పార్టీ అనే ఫీలింగ్ లేవు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరంతా వాళ్ళు ఓటేస్తారు, ఎవరంతా వాళ్ళు ఉంటారు. రేపు ఆయన వస్తే ఏం చెబుతారు, నీ వర్గం నీదే, వాళ్ళ వర్గం వాళ్ళదే, వైసీపీలో ఉన్న వాళ్ళు ఎట్లా చేశారు, వాళ్ళ సచివాలయంలో వాళ్ళు ఎట్లా చేశారు లేనిపోయినని సృష్టించి పల్నాడు మొత్తం రథసిద్ధం అయిపోద్ది. అది గ్యారంటీ. మీ వెళ్దురుతా మీది అక్కడ ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? ఎట్లా లారీ గుద్దిందంట? నరుక్కున్నారా? 7 చచ్చిపోయారు ఇక్కడ. సో హాస్పిటల్కి ఎప్పుడన్నా, ఇప్పుడు మీ ఊర్లో హాస్పిటల్ ఉందా మీకు? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఎవరన్నా వెళ్ళి చూపించుకుంటారు ఆడికి వెళ్ళి? అసలు బాగుందా? వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు సార్. ఎందుకు డెలివరీ కేసులు వెళ్తుంటాం, బాగానే చూస్తారు. డెలివరీ కూడా ఏడే చేస్తారా? ఆపరేషన్ చేస్తారు, డెలివరీ చేస్తారు, చిన్న ఆపరేషన్లు బాగానే చేస్తారు. బాలింతలు కూడా బాగా చూస్తారు. ఎవరు? చంద్రబాబు. మరి మా ఊర్లో ఉండే మాదే లేకుండా మా ఇంట్లో మా ఊర్లో ఇన్ని సౌకర్యాలు పెట్టుకొని ఆయన నేను వచ్చి నాకు చేస్తానంటే అట్ట ఇప్పుడు జరుగుతున్నాయి. జాబ్ ఇస్తానన్నాడు, 100 పథకాలు చేసిండా? ఒక్క పథకంలో కూడా చేసిండా? అమ్మాయి పుడితే 25,000 అకౌంట్లో వేస్తా అన్నాడు. ఏమి వేసిండు ఆయన మాట? నేను ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఎవరికి వేసిండు? రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పిండు, 2004 ఫస్ట్ ఎలక్షన్ లో 2 ఆడపిల్లలకు డబ్బులు వేస్తానండు. సరే చేసిండు. నా కూతురుకు మొన్న వచ్చింది 18,000 వచ్చింది. అప్పుడు వేసిన డబ్బులు ఇప్పుడు వచ్చింది మొన్న మే నెలలో. మరి అన్నమాట ప్రకారం అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వచ్చినాయి కదా. ఇప్పుడు అట్నే అంటాం కానీ చేసేది వేరు, అనేది వేరు. మా ఊర్లో మేమంటే కొత్తగా వచ్చింది కానీ మాకంటే ముందు ముసలోళ్ళు కూడా అన్నారు, ఎస్సీలకి ఇప్పుడే మనకు పదవి రావటం, ఇంతవరకు ఈ ఊరికి రాల పదవి, ఇప్పుడు వచ్చింది ఆయనకి. ఇప్పుడు అందుకనే అందరికి ఇస్తున్నాడు, ఆ టిప్పర్ డ్రైవర్లకి, మాదిగోళ్ళకి, ఆ వాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకి మనమేమైపోవాలని ఆయన బాధ. ఇప్పుడు ఆయన బాధ ఇప్పుడు అదే, లేని వాళ్ళని కనిపెడుతున్నాయి సరికి. లేదు లేదు అన్ని అబద్ధాలు. చెంగపూర్లో పెట్టుకోమను అది చేసింది, అది చేసింది. ఏం చేస్తాడు ఎస్సీని? ఇప్పుడు ఈ కాలనీయే తీసుకుందాం, ఒకళ్ళ సంగతి వద్దు. ఈ ఊర్లో మీ కాలనీ తీసుకుందాం. ఈ గవర్నమెంట్ వచ్చాక ఎమ్మెల్యే గారు కానీ, మీ ఊరు సర్పంచులే కానీ, ఏ ఊరైనా కానీ కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం చేశారు మీరు చెప్పండి? డెవలప్మెంట్ కానీ, పథకాలు కానీ మీకు వచ్చాక ఈ గవర్నమెంట్లో ఏం బాగుంది? మాకు అన్ని పథకాలు వస్తున్నాయి సార్. ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, ఇది వరుస కేంద్రం అన్నీ వస్తున్నాయి పథకాలు అన్నీ. వాళ్ళంత కన్నమ్మట 5,000 వేస్తున్నాయి అకౌంట్లో. మరి గర్భిణీ స్త్రీలకి మంచి అంగన్వాడి మంచి బాగా పెడుతున్నాయి. ఇంకా అన్ని జరుగుతున్నాయి. మాకు ఇది లేదు అంటానికి లేదు, మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇప్పుడు పథకాలు అన్నీ ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు ఊరు అన్నాక 2 పార్టీలో 3 పార్టీలో ఉంటాయి సహజం. నువ్వు ఒక పార్టీ అవ్వచ్చు, ఒక పార్టీ అవ్వచ్చు, నేను ఒక పార్టీ అవ్వచ్చు. పథకాలు ఇచ్చేటప్పుడు అసలు అట్లా ఏమీ లేదు. మీరు ఆ పార్టీ మాది ఈ పార్టీ అది లేదు, అందరికి సమానంగా చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా వాళ్ళు అని వాళ్ళే చేసుకున్నారు కానీ తక్కిన వాళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ అందరినీ చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు టీడీపీ ఆమె పట్టించుకోవద్దు, వైసీపీ ఆమె పట్టించుకోవాలన్నదే లేదు. ఆ ఫీలింగ్ లేదు సార్. మా నాయకులు మంచివాడు, మా ఊరు నాయకులు ఎవరిని ఫీలింగ్ తీరా. ఇప్పుడు మేము ఉన్నాం 14 ఏళ్ళు అయినా మండలాల కాడి మాకేం పనులు కాలేదు, అయినా మేమేం కాలేదు పోలేదు అనుకోలేదు. మొన్న సచివాలయం వచ్చింది, మా ఇంట్లో మా అమ్మాయి వాలంటీర్ ఉంది. మేమేం చేసాం, ఆయన అందరికీ ఇవ్వమన్నాడు కాబట్టి ఏది చూడొద్దు, ఏ ప్రభుత్వం అనుకోకూడదు, అందరూ చేయమన్నాం. టీడీపీ వాళ్ళకి అందరికి ఇళ్ల స్థలాలు, మా మొత్తం ఇళ్ల స్థలాలు వచ్చి అందరూ సమానం పింఛన్లు మేమే పెట్టిన మా అమ్మాయి వాలంటీర్. వాలంటీర్లే మొత్తం దోసుకుంది. కళ్ళు మంట వాళ్ళు బాగా చేస్తుంటే కళ్ళు మండి అట్లా మాట్లాడుతుంది. చేసిన దాన్ని బట్టి గెలవలేమేమో వాలంటీర్లు ఇవన్నీ సాయం చేసి వాళ్ళకి వాళ్ళే కదా అడిగేది. ఈ రోజు 2వ తారీఖు అయినా కానీ మరి పింఛన్ అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో మనుషులు ఉంటారు పాపం, వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు చేసిందే ఇప్పుడు. లేకపోతే వాలంటీర్ 1వ తారీఖునే పంచిపారు. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లు పెన్షన్ పంచుతా ఓటేయమని చెప్పి అందరిని మాయ చేస్తారేమో.
అంత దిక్కులో ఎవరు ఉన్నారు? చెప్పిన మాటలు ఎవరు వాళ్ళు తిన్నది గుర్తొస్తే యాత్ర అంతే. ఎవరు చెప్పిన మాటలు ఎవరు ఈయనంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఓటు గుర్తు పెట్టుకుని జగన్ తిన్న ఇంటి గుర్తు పెట్టుకొని ఆలోచన చేసి ఓటేయండి అని చెప్తాడు. తిన్నోళ్ళు ప్రతి ఒక్కలో తిన్నోళ్ళు. ఇప్పుడు ఇంకా ఫైనల్ గా జరగబోయే ఎలక్షన్ లో టీడీపీ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, జనసేన మొత్తం అందరూ ఓ పక్క, మీరేమో జగన్ ఫ్యాన్స్ లాగా ఉన్నట్టున్నారు. జగన్ ఓ పక్కన మొత్తం ఓడిపోయేది ఖాయం. వాళ్ళు ముగ్గురు, నేను ఒకడు మోడీ కూడా ఉన్నాడు వెనక, జగన్ పోతాడు అని ఒక మాట వినపడుతుంది. ఏమంటారు దానికి? మేమేమంటామండి, జగన్కి అందరం ఉన్నాం. దేవుడు ఉన్నాడు, సహాయం చేయడు. ఎప్పుడు ఆయన ఏమంటాడు, దేవుని దయ ప్రజల దయ అంటాడు. ప్రజల దయ ఉంది, దేవుని దయ. ఎంతమంది కుమ్మక్కైనా కానీ ఎవరు ఏం మాటే చాలు సార్. అబద్ధం ఎన్ని మాటలు పుట్టించినా గానీ యథార్థమే, నీతి నిజాయితీ బయటకు వస్తుంది, నిలబడిపోతుంది. కానీ అబద్ధం ఎప్పుడు అక్కడికి రాదు. నిజాయితీకి ఒక్క మాటే చాలు. సాటు నువ్వు ఎన్ని మాటలు చెప్పు, నువ్వు చేసి నువ్వు వాగ్దానాలు చేసి నువ్వు ఒక్కటా నిలబెట్టుకున్నావా? నిలబెట్టుకోలేదు. ఇలా 9 చేసిండు, దీంట్లో అన్ని నవరత్నాలు చేసిండు. ఇప్పుడు అవన్నీ తెలిస్తే ఎందుకు ఇదవుతారు? ఆయన చెప్పిన మాటలకి ఏం చెప్పినారు, ఎవరు మోసపారు. నీతి నిజాయితీ అనేది తెలిసిన వాళ్ళైతే మనకి ఇంత సహాయం చేసిండు. సరే ఉండోళ్ళ కంటే ఉండోళ్ళు కాకపోయినా కానీ ఉద్యోగస్తులు ఏమంటారని మాకు సమయానికి అందిలేదని అనుకో, సరే పేదలను తెద్దామని ఒకరోజు చెయ్యొద్దు ఇచ్చిండు మాకు పేదలకి. అంతేగాని ఇప్పుడు ఆయన వస్తే ఏం చేస్తారు, పేదలకు ఏమి చేయలేడు ఆయన. మేము ఏదైనా కానీ ఏ ప్రభుత్వం సరే, ఆయన సరే ఏనైనా సరే, ఒక జగనే కాదు ఒక రాయనే కాదు, ఎవరైనా సరే పేదలకి ఏదైనా అందవలసిన గవర్నమెంట్ ద్వారా అందవలసిన పథకాలు అంది పేదలకు అన్నిటికీ వైద్యం అనేది, ఇప్పుడు పిల్లల స్కూల్ అనేది, స్త్రీలకు ఏదైనా సరే అది చేసే ప్రదవే అదే కావాలి. ఆ పాలనే మాకు కావాలి. అది అంతే. రైతుకి ఏ రోజన్నా 20,000 పడ్డదా కింటా మిరగాయలు, 10,000 కందులు అమ్మిందా? అసలు ఇప్పుడు పడ్డ రేటు జీవితంలో మేము చూడలేం. మేము ఇంత వయసు వచ్చినా గాని వర్షమే పడదు. ఎందుకని? ఎందుకంటే ఆయన పాద పట్టాడు. ఎవరు పాదం? అదే చంద్రబాబు నాయుడుది. మరి ముసలోళ్ళు కూడా అదే మాట అయ్యా చెప్పేది. వర్షం పడదు, రాబోద్దని చెబుతూనే ఉన్నారు కదా టీవీలో. తెగ చెప్పుతుంది పాప. ఎవరైతే తెగ అంటారు 1వ తారీఖు పోరాడుతుండో మరి మాకు అర్థం కావట్లా. సీనియర్ ముఖ్యమంత్రి పెద్దోడు నిన్ను మేమే తుస్కరించాను. నువ్వు సీనియర్ అయినోడి, నువ్వు తెలికల్లోడివి, నువ్వు 14 ఏళ్ళు పదవి చేసినోడివి. ఒక్కడవేరా ఎందుకు కలుపుకోవడం ఎంతమందిని? నువ్వు చేసిన మంచోడు కదా, 14 ఏళ్ళు ప్రభుత్వం ఏళ్ళు కాబట్టి. అప్పుడు నువ్వు 14 ఏళ్ళు చేసిన ప్రజలకు చేసిన మంచితనం ఉంది కాబట్టి, నువ్వు చేసిన మేలు ఉంది కాబట్టి నిన్ను వాళ్ళు ఎందుకు మర్చిపోతారు? నువ్వు ఒక్కడే కదా, ఇన్ని కొమ్మక్కులు ఎందుకు? ఎట్టైనా ఓడించాలి. మన్నాయి ఒక్కడే చేసిండు కాబట్టి ఒక్కడే సింగల్ గానే వస్తాడు. నేను నీకేమన్నా ఒక మంచి పని చేస్తే నేను ఎదురుగా చాలా, ఇప్పుడు నాకు మంచి పని చేసినావుకో, నన్ను నడిచి ఏందమ్మా ఇట్లా నేను చేశాను నువ్వు అడగలుగుతావు. నువ్వు 14 ఏళ్ళు పదవిలో ఉండి నువ్వు ప్రజలను ఆకట్టుకోలేకుండా నువ్వు మొత్తం కుమ్మక్కు పెట్టుకుని వచ్చినావు. నువ్వు ఎట్ట నమ్ముతున్నారు? నిన్ను ఓటు వేసేవాళ్ళు కూడా ఆలోచన చేసేయాలి. ఈయన మనకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, పలానా రోజు మనకి మంచి పనులు చేసిండు, ఈ ముఖ్యమంత్రిని కూడా మనం తీసుకొచ్చుకోవాలని తెలుసుకోవాలి. నువ్వు 14 ఏళ్ళు చేసి కూడా నువ్వు ప్రజల కాడికి వచ్చి ఓటు అడగడానికి ధైర్యం లేక నువ్వు వెనుక చుట్టూ వాళ్ళ వాళ్ళ ఆ బీజేపీ వాళ్ళ చిన్న వాళ్ళు మొత్తం తీసి పెట్టుకున్నావు. భయం చేసిన వాడి అడగడానికి నీకు దమ్ము ఉండాలి. ఇప్పుడు జగన్ ఏమంటుండు, ఇదిగో నేను చేసినానని అంటలా. మీరు తిన్నోళ్ళైనా ఏదైనా మేలు పొందిన వాళ్ళు, ఇదిగో నా కుటుంబానికి మేలు పొందింది నేను వెయ్యగలుగుతానని మీ మనస్ఫూర్తిగా ఉంటేనే వేయండి, లేదు లేదంటాను. కానీ నేను చేసిన నాకేయండి, నేను చేసిన నాకేయండి అంటలా. అది అంతేగాని నువ్వేదో ఇప్పుడు నువ్వు భయం పుట్టే నువ్వు జనాలకు గుంపు పెట్టుకున్నావు. కానీ నువ్వు చేసినోడు, పాలన చేసినోడు, ఈ వయసులో పెద్దోడు, అనుభవం కలిగిన వాడివి, నీకన్నీ తెలిసినోడివి. నువ్వు ఇవాళ మొత్తం చుట్టూ గుంపుకొని రాకపోతే నువ్వు ధైర్యంగా వచ్చి అడుగు. ఆయనైనా ఒక్కడ రాలేడు, ఏనైనా ఒక్కడ రాలేదు. ఎవరో ఒక్కరు లేక ఎంత గమ్ముకొని ఒక్కడ మీదకు రావాలి. ఏం గెలవరు. ప్రజలకు తెలుసు, దేవుడు తెలుసు. దేవుడు కూడా మేము కూడా అదే అంటాం, ప్రభావ ఎవరు న్యాయమైన పరిపాలన చేయాలి మా దేశానికి, మా రాష్ట్రానికి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి న్యాయంగా అక్రమం లేకుండా ప్రజలకి అందరికీ న్యాయం జరగాలి. ఉద్యోగస్తులకైనా సరే, పేదకైనా సరే, మొత్తానికి న్యాయం జరగాలి. ఆ న్యాయమైన నిలబెట్టమని మేము కూడా అంతే అనుకుంటున్నాం. ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు ఎంతమంది, ఎవిటోళ్ళని ఎంతమంది. ఇప్పుడు నీ నోటుకుంటా ఒక్కలైనా ప్రజల బయటకు వచ్చి
నేను ఆ పార్టీ అంటా, నేను ఆయన పెద్దని గౌరవిస్తున్నా. మరి నాకు 14 ఏళ్లలో నాకు హౌసింగ్ లోన్ ఇంటి లోన్ పెట్టుకుని కట్టుకున్నాను. మరి నా లోన్ ఎవరు తీసుకున్నా నాకే తెలియలా. ఏడొచ్చింది నా లోన్ రాలా, ఎవరు వెళ్ళగాలి? నేను ఎవరిని ఫిర్యాదు చేయలేదు, ఎవరు చెప్పాలి. నా తమ్ముడు ప్రెసిడెంట్ అని అడగల, నేను సరిపోతే పోయింది వదిలేసుకున్నాను. మాట చెబుతున్నా, మేము చేసిన దాంట్లో ఇక్కడ ప్రెసిడెంట్ చేసినా సరే, ఇక్కడ వాలంటీర్ చేసినా సరే, మేము అందరం కూడా ప్రభుత్వం చూడొద్దు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూడకూడదు. గవర్నమెంట్ ద్వారా అందరికి అందాలి, అందరికి బతకాలి న్యాయంగాని. అందరికి టీడీపీ వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలైనా పెన్షన్లు అయినా కానీ అందరికి వచ్చినాయి. ఈ కాలనీలో మొత్తం పెట్టించి రోడ్డు మీద అడిగితే ఈ ఊర్లో చూసి చెప్తున్నారండి మాకు ఈట్ లేదని ఒకళ్ళు ఇద్దరు అన్న అబద్ధాలు తీసుకొని ఇల్లు అంటే లేదండి. ఇప్పుడు మాకైనా 60 ఇల్లు ఉంటాయి, వాలంటీర్ 50 ఇల్లు ఉన్నాయి. ఆ 50 ఇళ్లలో ఇల్లు చేసుకొని మాకు జగన్ ఏం చేయలేదు, ఈ వాలంటీర్ మాకు సమయానికి ఏం చెప్పలేదు, మాకు ఏది రాలేదని చెప్పమానండి. లేదంటేనేమో సరే వాళ్ళ ఇష్టం ఎవరికన్నా వేసుకుని ఎవరికరం వాళ్ళది, అంతేగాని ఏం కాదు. మేము అనుకోండి ఒక్కసారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. పేదలు అనేది, పిల్లల చదువు అనేది ఏంటండి. ఇప్పుడు హాస్పిటల్ పోవాలి, ఇప్పుడు మా అమ్మాయి ఉంది హాస్పిటల్ పోవాలి, 50-60 వేలు అయితే 70 వేలు అడిగిన మా అమ్మాయికి ఏదైనా మాట చెబుతున్నాం, లక్ష అడుగుతుండ్రు. ఆ డబ్బులు ఎవరు ఎత్తుండ్రు? ఇప్పుడు మాట చెబుతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నాము, రైతు వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, వాటి మీద ఎంతమంది ప్రజలు బతకలేదు? చిన్నపిల్లలేనా పెద్దలేనా వైద్యురాంగం ఎట్లా చేయలేదు? ఆయన చేయలేదు. ఫస్ట్ మా లేని వాళ్ళకి దేవుడు, మాకు ఆయన దేవుడే. ఏమో ఒక్కసారి చివరి అవకాశం చంద్రబాబు అందరికి మెయిల్ చేసి మీకు ఇంకా డెవలప్ చేస్తాను అనేది ఆయన చివరి మాట. చివరి ఎలక్షన్ అంటే ఒక్కసారి ఆయన పాప ముసలాడు అయిపోయిందిలే, ఇంకా రాడు. ఒక్కసారి గెలిపిన బతిలు ఆడుకుంటాడు కానీ వేస్ట్, అనవసరం ఆయన తిరగటం, ఎండకు తిరిగి చచ్చిపోతాం. మొత్తానికి అయితే మీకు మంచి జరిగింది. సో ఇది ప్రస్తుతం మనం మాచలి నియోజకవర్గంలో దుర్గి గ్రామంలోనే ఉన్నాం. మనం దుర్గి గ్రామంలో ఎస్సీ కాలనీ ఒకసారి చూడండి. మొత్తం అటు రోడ్లు లేవు అనే వాళ్ళు ఒకసారి అటు చూడండి. శుభ్రంగా రోడ్లు, కాలువలు, మొత్తం అంతా వాటర్ అనేది మనకు క్లియర్ కనపడుతుంది. మంచి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి, నీళ్లు బాగా వస్తున్నాయి, ఏది కొరత